దుబ్బాక కాన్స్టిట్యున్సీ తోగుట్ట వద్ద ఉన్నాం. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా రైతులే. మీరేమో మంత్రులు కానీ ఇక్కడ వేరే వాళ్ళు కానీ అరే అసలు యూరియాకు కొరతే లేదు అనవసరంగా మాట్లాడుతున్నారు అంటారు. నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళు నిజంగా యూరియా కోసం వచ్చిరా లేకపోతే పొలం పని మానుకొని మరి రోడ్ల మీదకి ఎందుకు వచ్చిరు? వ్యవసాయ శాఖ మంత్రి అంటారు కదా పొలంలో ఉండే వాళ్ళు బజార్లకు ఎక్కరు అని మాట్లాడుతారు. మరి వీళ్ళు ఎందుకు బజార్లకు వచ్చిరు అంటే టైం పాస్ కోసం వచ్చిరా లేకపోతే యూరియా కోసం వచ్చిరా కనుక్కుందాం. చెప్పు ఎందుకు వచ్చారు మీరు రోడ్ల మీదకి? వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నాడు పొలాలు ఉండేటోళ్ళు బజార్లకు రారు అంటున్నారు. మరి నిజంగా యూరియా కొరత ఉందా లేదా ఇప్పుడు వాస్తవం చెప్పాలా? ఉంది, యూరియా కొరత ఉంది. వారం రోజుల నుంచి రోజు వచ్చుకుంటూ పోతున్నాము. పోయినాక ఒక్కొక్కసారి లవర్ చెల్లిపోతుంది. వారం రోజుల నుంచి రోజు వచ్చుకుంటూ పోతున్నాం కానీ ఒక సంచి కూడా దొరకట్లేదు. ఎందుకు ఏం చెప్తున్నారు? ఎందుకు దొరుకుతలేదు అని అంటే ఏం చెప్తారు? సెంట్రల్ గవర్నమెంట్ ప్రాబ్లం అంటారు, రాష్ట్ర గవర్నమెంట్ కు సోయిడాక ముందు జాగ్రత్త పల్లె అంటారు. బీజేపీ వాళ్ళు అంటారు, బీజేపీ వాళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళు అంటారు. గతంలో మీరంతా రైతులే కదా, మీరు గతంలో యూరియా కోసం ఇబ్బంది పడ్డ సంవత్సరాలు ఎన్ని ఉంటాయి? 10 ఏళ్ళలో ఉండేనా ఇబ్బంది యూరియా కోసం? 10 ఏళ్ళ యూరియా తిప్పలు చూసిరా? మీరు నిజంగా రైతులేనా లేదా ఎవరైనా పైసలు ఇస్తే మాట్లాడుతురా? వీళ్ళందరూ నిజంగా రైతులు అనడానికి ఎందుకంటే సాక్షాత్ వ్యవసాయ శాఖ మంత్రి అబద్ధం మాట్లాడుతున్నారు కదా. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మీరు అబద్ధం మాట్లాడుతున్నారు కదా. సో వీళ్ళందరూ కూడా చూడండి, వీళ్ళ ఆధార్ కార్డు వీళ్ళ పాస్ బుక్లు తీసుకొని కనీసం మాకు ఒక్క బస్తన్న యూరియా దొరకకపోతుంది అనేసి రోడ్ల మీద పడిగాపులు కాస్తున్నారు. మీరు బజార్లకు ఎక్కరని మాట్లాడుతున్నారు కదా. సో ఇవన్నీ చూడండి ఒక్కసారి, ఇవేంటివంటారు? వీళ్ళు నిజమైన రైతులా కాదా? వాళ్ళకి ఏం అవసరము? పని మానుకొని వచ్చి వాళ్ళు కనీసం కూలిపోయినా పైసలు వస్తాయి కదా, ఇన్ని మానుకొని వచ్చి వాళ్ళు యూరియా కోసం ఎందుకు నిలబడ్డారు? సో వీళ్ళు నిజమైన రైతులా కాదా అనేసి మీకు నిజంగా దమ్ము ధైర్యం అనేది ఉంటే వచ్చి ఒకసారి చూడండి. ఇటు మీరుతోటి కానీ తోగుట్ట కానీ రాష్ట్రంలో ఎక్కడెక్కడ యూరియాకి ఇబ్బంది ఉందో అక్కడక్కడ వచ్చి ఒక్కసారి ప్రజాప్రతినిధులు రోడ్లపైకి మీరు రండి, కనిపిస్తుంది ఆవేదన ఏందో. ఎన్ని రోజుల నుంచి వస్తున్నావా యూరియా కోసం? వస్తున్నాయి అనుకోని 15 రోజులే వస్తలేవు. రేపు వస్తుంది మా పోతుంది అని చెప్తున్నారు. వీటిని రోజు రోడ్డు మీదనే ఉంటున్నాం, పోతున్నాం. ఏం చెప్తాం? 6 గంటల దాకా రోజు పొద్దున వచ్చి 6 గంటల దాకా వచ్చి ఉంటున్నాం అమ్మా. రోజు 6 గంటల దాకా వచ్చి ఉంటున్నాం. ఏడు దొరుకుతలేవు. ఇవి తీసుకురారు అవి తీసుకురారు అంటే ఇట్లా తెచ్చిన కొత్తనే లేవు సంచులు. తిరిగి పోతున్నాం పొద్దున దాకా. యూరియా కోసం బిచ్చగల బుచ్చగల కానీ అభిమానం నాకు ఇద్దరు లేదు. మా వాళ్ళని దొరకొచ్చి నాకు ఇక రాయే ఆడవాళ్ళం కూడా దొరకొచ్చు. ఒకటే ఇస్తున్నా అంటే చెరొకటన్నా కానీ అని ఇట్లా ఎన్ని అసలు నిజంగా అయితే ఎన్ని అవసరం పడతాయి అంటే ఒక వ్యవసాయ అంటే ఒక రైతుకు ఎన్ని యూరియా బస్తాలు అవసరం ఉంటాయి? జాగాను బట్టి మేడం నాకు 4 ఎకరాలు అన్నది 15-20 కావాలి మొత్తానికి. అంటే ఇప్పుడు ఎంత లేదన్నా 5-6 మినిమం అయితే 5 బస్తాలు. ఇప్పుడు అయితే 5 బస్తాలు కావాలి. ఇవాళకి చల్లుకున్న ఒక పరి ఇంకో పరి చల్దామంటే లేకపోయా ఊరి నాటు వేసుకుంటే ఒక వేసినట్టే ఉన్నాయి కర్రలు. అంటే ఇప్పుడు ఈ గత 10 ఏళ్లలో ఎప్పుడన్నా యూరియా కోసం తిప్పలు పడ్డారా? లేదు, ఎన్నలేదు. ఇదే ఫస్ట్ సారి ఇదే నేను చూసినప్పటి నుంచి ఇదే. ఏ ఊరు ఇప్పుడు మన ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడా? ఇప్పుడు రైతులను పట్టించుకుంటలేడా? రైతులని రాజులను చేసినామంటారు, రైతులందరూ సంతోషంగా ఉన్నారని చెప్తుంటారు కదా. ఎట్లా చెప్తాడు? మీరు చూడే రోడ్డు మీకు రమ్మన్నా నేను ఎవరో రమ్మను ఈయన ఉంటుంది. కొంచెం మంచి వేరు. ఇప్పుడు ఆయన చెప్పగానే రాదనగానే సప్లై వేరు ఇడికి రమ్మనాలే ఆయన గప్పుడు ఏర్పడుతుంది. మా భాగవతం ఏంది, మా కష్టం ఏంది, మా లెక్కేంది. అంటే ముఖ్యమంత్రి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటే రైతులను రాజులు చేసినాము, రైతులు పండుగలు చేసుకుంటున్నారు అన్నాడు. కుక్కర చేసిండు, రాజురా కాదు కుక్కర చేసిండు ముఖ్యమంత్రి. ఏం రాజురా చేసిండు? ఈ ఆడోళ్ళం అన్న తిరుగుతున్నాం. తిండి లేదా చికెన్ లేదా ఇనే తిరగబడుతుంది. నేను ఇప్పుడు 10-15 రోజులకోలే ఒక సంచి లేదు, బస్తా లేదు, ఏం లేదు. ముఖ్యమంత్రి ఏం చేస్తుండు? అందరినీ కుక్కర్నే చేసిండు. మమ్మల్ని మేము చేసి ముఖ్యమంత్రిని గెలిపించినట్టు ఊరంతా దేశమంతా రాష్ట్రం అంతా. మంచిగా లేదా మరి? మీకు మార్పు తెచ్చారు కదా, మార్పు మంచిగా లేదా? మార్పు కుక్కర్లకే తిరుగుతున్నాం, కుక్కర్ల దగ్గర తిరుగుతున్నాం మేడం మేము. కాదయ్యా, మార్పు తెచ్చిరు, రైతులందరూ మంచిగా ఉన్నారు, మీరు లేనిది క్రియేట్ చేస్తారు, యూరియా కొరత లేదు అని మాట్లాడుతున్నారు. యూరియా కొరత లేకుండా ఎందుకు వస్తాం మేడం? ఈ రోడ్డు మీద వాడు అవసరమా? ఎటన్నా పోతే ఒక 500 వస్తాయి కూలి. 500 పోయిన ఇటు 50,000 రూపాయలు పెట్టుబడి బాయ్. 6 ఎకరాలు నాటేసింది నేను ఇప్పుడు వరకు మంచాలలే. 6 ఎకరాలకు ఎంత పెట్టుబడి అవుతుంది మేడం మీకు తెలుసు? ఏం లాభం అది? వ్యవసాయం చేసి ఊకుండా అవసరం లేదు. అది ఇప్పుడు ఏనో నీతర అప్పు తెస్తాం మేడం. మాకు యూరియా కొరత లేదు, మేము పంపిస్తున్నామని సెంటర్ అంటారు. పంపించినాక మేము ఎందుకు ఏమని వీళ్ళు అంటారు. వాళ్ళ న్యూస్ చూసుకుంటే ఎన్ని రోజుల నుంచి వారం 10 రోజులు తిరగబట్టి
15 రోజుల దాకా వచ్చినప్పుడల్లా లారీ వస్తలేదు, మాకు దొరుకుతలేదు. వస్తే ఒక లోడ్ వచ్చింది అనుకో, ఎంత మందికి వస్తాయి? ఎంతమంది కంటే ముందుకు ఎవరు ఉంటే వాళ్ళకే వచ్చింది, ఎన్నుకున్న వాళ్ళకి దొరకకపోయాయి. మళ్ళీ మరిపోవడనే ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ దాకా లైన్ కడితే మేము ఆయనతో మరి లైన్ రాగానే అయిపోయాయి, ఇక మళ్ళీ పోవడనే. నెక్స్ట్ రానే రాకపోయాయి, ఇక మళ్ళీ ఏం చేస్తాం? ఇక సపరేట్గా వచ్చుడే కదా, మరిపోవడే కదా. అంటే మీకు లోడ్ వచ్చేది ముందు రోజు తెలుస్తుందా, లేకపోతే వచ్చిన దాకా తెలియదా? వచ్చేదాకా తెలియదు, ఇప్పుడు దించేదాకా కూడా తెలియదు మాకు తెలియదు. ఇలా మొత్తం లారీ దిగేదాకా కూడా తెలియదు మాకు. ఇప్పుడు అదునికి యూరియా వేయకపోతే ఇప్పుడు ఏ పరిస్థితి వరకు ఎట్లుంటది? వరికి కానీ లేకపోతే మక్కకు కానీ? అది వేస్టే ఇక మాకు అంతా waste. ఇప్పుడు అంటే టైం కు యూరియా వేయలేదు అనుకో, ఏమైతుంది పంట? పంట రాదు ఇక, మా బతుకులే వేస్ట్ ఇక. మేము నష్టం, మొత్తం నష్టం. మందు దొరకకపోతే మందు వేసుకునే పరిస్థితి. మేము ఇంటిని తాగి తాగాలి ఇక, అంతే, ఏం లేదు ఇక. మాకు ఇక మా బతికే లేదు. వ్యవసాయం చేసినాక పాట చేసిపోయినాక ఏం పడింది ఇక. అంటే ఒకటి అంటే దేని వల్ల యూరియా దొరకలేదు అనుకుంటారు? అంటే ఎన్నడూ లేని తిప్పలు ఇవాళ వచ్చింది అంటే దేని వల్ల అనుకుంటున్నారు? అంటే దేని వల్ల యూరియా దొరకలేదు అనుకుంటున్నారు? పోనీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అపోజిట్ పార్టీ, అపోజిట్ కాబట్టి వాని పేరు వీడు చెప్తాడు, వీని పేరు వాడు చెప్తాడు. నడమ రైతులు నాగం చేస్తారు వాళ్ళు. కాంగ్రెస్ ప్రాబ్లమే. తెలంగాణ వచ్చి నుంచి ఎన్నడూ ఇంత కొరత లేదు. ఇప్పటి నుంచి అంటే కాదయ్యా, నేను ఒకటి ఇప్పుడు నేనే ఒక్క మాట ఎవరితోటి సార్ని అడిగినాం, ఏవో సార్కి ఫోన్ చేస్తా ఉంటా నేను, రోజు ఫోన్ చేసిన, ఇలా ఫోన్ చేయకుండా వచ్చిన. మళ్ళీ ఎందుకు పోయినావా, పండగ తెల్లారదాకా రాదు, కన్ఫామ్ గా చెప్తున్నాము, అక్కడి నుంచి వస్తలేదు అంటారు వాళ్ళు అంటారు. అవునయ్యా, సెంట్రల్ ఇచ్చేది ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత ఎవరిది ఉంటది? సెంటర్ ఉండాలి. సెంటర్ తో కొట్లాడని తెచ్చుకోవాలి. మరి కొట్లాడుతున్నారు, వచ్చుడు లేదు కదా. రఘునందనరావు ఒప్పుకుంటున్నాడు, తప్పు జరిగింది అంటున్నాడు, అట్లా వస్తలేదు, ఇట్లా వస్తలేదు. రోడ్డు మీద అయితే మేము రైతులు ఎవరు ఆదుకోవాలి? ఇప్పుడు రైతుల పరిస్థితి ఇప్పుడు ఏమంటారు వాళ్ళు చెప్పి? ఇప్పుడు మోసం చేసేది రైతుల్ని గవర్నమెంట్లే మోసం చేస్తున్నాయి, రెండు గవర్నమెంట్ మోసం చేస్తున్నాయి. వాళ్ళిద్దరు కొట్లాడ రైతుల మీద మెడగబడ్డది, ఎవరు దొంగతనం చేసేది తెలియదు, రైతుల మెడ కూర్చోబడుతుంది. ఏమన్నా బ్లాక్ లో అమ్ముకుంటారా? ఏమన్నా ఇదివరకు ఇక్కడ తెలియదు మేడం. బ్లాక్లు ఎట్లా అమ్ముతారు? బ్లాక్లు అమ్మి వ్యవసాయదారే వచ్చి తీసుకోపోతాడు కదా, వేరే వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది? ఇప్పుడు బ్లాక్లు అమ్మిండి అనుకో, నాకు 2 సంవత్సరాలు అవసరం, 150 తీసుకుని ఆటో కిరాయి తీసుకొని ఇస్తాడు, అంతకన్నా మించి ఏమి ఇస్తాడు మేడం? ఆ బ్లాక్లో వేసినా కానీ దాన్ని వేరే అందరు కూడా అక్కడ కనిపిస్తుంది కదా, అగ్రోస్ రైతు సేవా కేంద్రం, ఇక్కడ ఇస్తారా మీకు? ఇది పరిస్థితి అవ్వదు, ఇక్కడ వేరే దగ్గర ఇస్తారట, కానీ ఎక్కడ కూడా అంటే లోడ్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అంటే ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు, అంతే కదా. తెల్లవారులు వచ్చి కాపలా కాసుకుంటూ కూర్చోవాలి. ఇప్పుడు ఇదే పరిస్థితి. ఇప్పుడు వస్తుందని కూడా చెప్తలేరు, ఇప్పుడు వస్తుందని కూడా టైం చెప్తలేరు. చెప్పడానికి కూడా తెలుసు. మరి ఉంటాంటే వస్తుందంటే అంటే మీరు ఆశ ఎన్ని గంటల వరకు ఉంటది మీకు? ఇక వస్తుంది రాంతి అనేది ఎన్ని గంటల వరకు? 11, 12, 1 గంట దాకా క్లోజ్. అంటే ఊర్లో ఏమైనా చాటింపు కూడా వేస్తలేరా? సో దీనికి ఒక ఆన్సరే లేదని చెప్తారు. వస్తే వచ్చింది లోడు, సో వీళ్ళు కాపలా కాసుకుని అంటే పనులు మానుకొని ఎప్పుడు వస్తుందో, ముందు మీరు లేకపోతే ఏడబోతుంది అనే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఊర్లు చాలా. కానీ విషయం ఏం తెలుసా, వ్యవసాయ శాఖ మంత్రి మొన్న ఏమన్నాడంటే, ఏం కొరత లేదు, నిజంగా ఉన్న రైతులందరూ పొలాల్లోనే ఉన్నారు, బజార్లలో ఎవరు లేరు అనేసి ఆయన మాట్లాడింది. కాబట్టి నిజంగా మాకు అందుకే డౌట్ వచ్చి అడిగిన, రైతులా కాదా అనేసి. మరి అట్లా మాట్లాడింది ఆయన, స్వయాన మంత్రే మాట్లాడింది, వ్యవసాయ శాఖ మంత్రే. అదే కరెక్టే అవునవును.